చెప్పడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి నేను ప్రభువుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి ప్రేమతో ఆహ్వానించిన దైవ సేవకులు జాన్ జాషువా అన్న గారికి, స్థానిక సంఘ పెద్దలకు, విశ్వాసులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. దైవ గ్రంథమైన బైబిల్లో నుండి కీర్తన గ్రంథము 52వ కీర్తన 8వ వచనాన్ని మనం చదువుకుందాం. 52వ కీర్తన 8వ వచనం. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె నున్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. మనం చదువుకున్న ఈ లేఖన భాగాన్ని ప్రభు మన వినికిడిలో దీవించి ఆయన తగిన వర్తమానం మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కీర్తన 52వ కీర్తన 8వ వచనాన్ని మనం చదువుకున్నాం. కీర్తనాకారుడు పలుకుతున్న ఈ మాట, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె నున్నాను అన్నాడు. నా మటుకు నేనైతే అంతే. మనం కూడా మన మటుకు మనమైతే దేవుని మందిరములో ఎలాగ ఉండాలని కోరుకోవాలి? పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండాలని మనం కోరుకోవాలి. దేవుని మందిరం అంటే కొత్త నిబంధనలు ఏమన్నాడు? జీవం కలిగిన దేవుని సంఘం. జీవం కలిగిన దేవుని సంఘం. ఎవరు దేవుని సంఘములో ఉన్నారు? దేవుని మందిరానికి వచ్చే వాళ్ళందరూ దేవుని సంఘములో ఉన్నామనుకోకూడదు ఎప్పుడు. ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో, యేసుక్రీస్తు నా పాపముల కొరకై చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచాడని హృదయంలో విశ్వాసం ఉంచి నోటితో పాపాలు ఒప్పుకొని పాప క్షమాపణ పొందిన అనుభవం కలిగి బాప్తిస్మం పొందిన అనుభవం కలిగిన వారే దేవుని సంఘములో చేర్చబడిన వారు. ప్రార్థనకు వచ్చే వారందరూ కూడా దేవుని సంఘములో చేర్చబడిన వారని కాదు. మందిరానికి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు కొంతమంది. అంతేగాని యేసు ప్రభునందు విశ్వసించి పాపాలు ఒప్పుకొని క్షమాపణ పొంది బాప్తిసం మాత్రము పొందిన అనుభవం ఉండదు కొంతమందికి. అటువంటి వారు దేవుని సంఘములో చేర్చబడిన వారు కాదు. ఇంకా ఎవరైనా అటువంటి అనుభవం కలిగి ఉన్నారా? మందిరానికి వస్తూ ఉంటారు, పట్టలు పరుస్తూ ఉంటారు, మందిరానికి వస్తూ ఉంటారు, కానుకలు ఇస్తూ ఉంటారు, మందిరానికి వస్తూ ఉంటారు, కొంత సహకారులుగా ఉంటారు. అంత మాత్రమే వారు దేవుని సంఘములో చేర్చబడిన వారు కారు. కొంతమంది అలాగా అన్నీ చేస్తూ ఏమనుకుంటారంటే మేము కూడా సంఘానికి చేర్చబడిన వారం లేదా సంఘానికి చెందిన వారం అనుకుంటా ఉంటాం. అది పొరపాటు. నిజంగా ఒక వ్యక్తి దేవుని సంఘములో చేర్చబడిన అనుభవం, మరి ఈరోజు సహోదరి సువర్ణమ్మ గారు, సహోదరి మహేశ్వరి ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచి, దైవ సేవకులు అడిగారు, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచారా? మీ పాపాలు ఒప్పుకుని క్షమాపణ పొందారా అని అడిగారు. అన్నప్పుడు వాళ్ళు కరెక్ట్గా సమాధానం చెప్పారు. అందుకోసమే వారికి ఏమి ఇచ్చారు? బాప్తిస్మం ఇచ్చారు. ఈ కన్ఫామ్ ఉండాలి అందరికీ. కొంతమంది కన్ఫ్యూజ్లో ఉంటారు, కన్ఫామ్ చేసుకోవాలి. ఇంకా ఎవరైనా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచకపోతే నేడైనా యేసు ప్రభునందు విశ్వసించండి, పాపాలు ఒప్పుకొని క్షమాపణ పొంది బాప్తిసం పొంది సంఘములో చేర్చబడాలని ప్రేమతో మనవి చేస్తున్నా. అలాగా సంఘములో చేర్చబడిన వారు, అలాగ మందిరములో చేర్చబడిన వారు ఎలాగ ఉండాలి? ఎలాగ ఉండాలి? ఇక్కడ కీర్తనాకారుడు చెబుతున్నాడు కదా, నేనైతే అన్నాడు. నా మటుకు నేనైతే ఎలాగుండాలి? దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ఉంటాను అన్నాడా? ఉన్నాను అన్నాడా? ఉంటానంటే భవిష్యత్తులో ఉంటారని, ఉన్నానంటే ప్రస్తుతం నేను ఉన్నాను అని. మనకెప్పుడు 3 కాలాలు ఉంటాయి. 1 వర్తమాన కాలం, 2 భూతకాలం, 3 భవిష్యత్ కాలం.
భూతకాలం అంటే జరిగిపోయిన కాలంలో నేను ఒకప్పుడు అలాగ ఉన్నాను అంటాం. వర్తమాన కాలం అంటే ఇప్పుడు అలాగ ఉన్నాను అని అర్థం. ఇక తర్వాత భవిష్యత్ కాలం అంటే రాబోయే కాలంలో అలాగ ఉంటాను అని, రాబోయే కాలంలో అలాగ ఉంటానని. కొంతమంది భూతకాలములో అంటే గతంలో కొంత ఒలీవ చెట్లుగా ఉంటారు, కొంతమంది ప్రస్తుతం ఒలీవ చెట్టుగా ఉంటారు, కొంతమంది చూస్తే భవిష్యత్ కాలంలో నేను ఒలీవ చెట్టుగా ఉంటాను అంటారు. అలా కాదు, మనం ఎల్లప్పుడూ కూడా ఎలాగ ఉండాలి? ఒలీవ చెట్టు వలె ఉండాలి. గతంలో ఒలీవ చెట్టు అనుభవం కలిగి ఉండాలి, ప్రస్తుతం ఒలీవ చెట్టు అనుభవం కలిగి ఉండాలి. ఇక భవిష్యత్తులో కూడా మనం ఏమై ఉండాలి? ఒలీవ చెట్టుగానే మనం ఉండాలి. ఎందుకు మనం ఒలీవ చెట్టుగానే ఉండాలి? ఏమిటి ఒలీవ చెట్టు యొక్క ప్రత్యేకత ఏమిటి? ఇక్కడ కీర్తనాకారుడు నేను ఒలీవ చెట్టు వలె నున్నాను, పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. అసలు ఈ ఒలీవ చెట్టు యొక్క ప్రత్యేకత ఏమిటి? బైబిల్లో ఒక 4 మాటలు నేను జ్ఞాపకం చేస్తా. 2 వర్తమానాలు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క వర్తమానంలో ప్రభు చిత్తమైతే 4 లేదా 5 మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. ఈ ఒలీవ చెట్టు యొక్క అనుభవం న్యాయాధిపతుల గ్రంథంలో రండి. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 8, 9 వచనాలు. యవనస్తులు చదవగలుగుతారా? ఇక్కడ ప్రైజులు మాత్రమే తీసుకుంటారా? కొంతమంది పరీక్షలు మాత్రమే రాస్తారు కానీ చదవమంటే చదవరు. చాలా చోట్ల అంతే, పాటలు పాడమంటే నోరు తెరుస్తారు కానీ బైబిల్ చదవమంటే నోరు తెరవరు. ఇది ఒక పెద్ద రోగం. ఏమనుకోబాకండి, అవి కూడా కొన్ని డిసీజులు అన్నమాట. అందుకే రోగం అన్నా. పాటలకైతేనే లేస్తారు, చదవరు. అలా కాదు, మన బైబిల్ చదవాలి, పాటలు పాడాలి, పరిచర్య చేయాలి, అన్నీ చేయాలి, అన్ని యాక్టివిటీస్లో ఉండాలి. చదవండి 9వ అధ్యాయం 8, 9 ఏం రాయబడింది? చెట్లు తమ మీద రాజును ఒకని అభిషేకించుకొనవలనని మనసు కలిగి బయలుదేరినాయంట చెట్లన్నీ కలిసి. మమ్మల్ని ఏలుమని ఒలీవ చెట్టును అడగగా ఈ చెట్లన్నీ ఏ చెట్టు దగ్గరికి వచ్చాయి? ఒలీవ చెట్టు దగ్గరికి వచ్చాయి. ఒలీవ చెట్టు దగ్గరికి వచ్చి మమ్మల్ని ఏలుమని ఒలీవ చెట్టును అడుగుతున్నాయి. అప్పుడు ఒలీవ చెట్టు ఇచ్చే సమాధానం, దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో నా తైలము నీయక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా? ఇటు అటు ఊగుటకు వాగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను. నో నో నో, నేను రాను. ఇక్కడ ఒలీవ చెట్టుకు ఒక బంపర్ ఆఫర్ వచ్చింది. మనకు కూడా అప్పుడప్పుడు ఆఫర్లు వస్తాయి కదా, దసరాకు, సంక్రాంతికి కొన్నిసార్లు కొన్ని ఆఫర్లు పెడతారు. ఒక సబ్బు కొంటే మరొక సబ్బు ఫ్రీ అని, ఒక చీర కొంటే మరొక చీర ఫ్రీ అని. ఆ సహోదరులకు ఆఫర్లు అంటే చాలా ఇష్టం. అందుకే మహిళా మనులంతా కూడా ఆఫర్లు ఎక్కడ ఉంటే వాళ్ళు అక్కడ ఉంటారు. వాళ్ళతో కలిసి మరొక గుంపును కూడా తీసుకెళ్తారు, డాక్రా గుంపును. అంటే ఆఫర్లు అంటే వాళ్ళకు చాలా ఇష్టం అన్నమాట. ఇక్కడ కూడా ఒలీవ చెట్టుకి ఏమొచ్చిందంటే ఒక మంచి ఆఫర్, బంపర్ ఆఫర్ వచ్చేసింది. ఏమిటి ఆఫర్ అది? ఈ చెట్లన్నీ మా మీద రాజుగా ఉండమని చెప్పి ఈ ఒలీవ చెట్టును అడుగుతూ ఉన్నారు. సహజంగా రాజకీయ నాయకులందరూ ప్రజల దగ్గరికి వచ్చి మమ్మల్ని ఎమ్మెల్యేగా చేయండి, జెడ్పీటీసీగా చేయండి, ఎంపీటీసీగా చేయండి, సర్పంచ్గా చేయండి అని వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటారు. కానీ ఇక్కడ ఎవరు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు? ఈ చెట్లే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాయి. ఒలీవ చెట్టు దగ్గరికి వచ్చి నువ్వు మా మీద రాజుగా ఉండి మమ్మల్ని ఏలమని చెప్పి, ఇది ఒక మంచి అవకాశం వచ్చింది. కానీ ఒలీవ చెట్టు ఏమంటుంది? దేవుడు నన్ను దేనికోసం నియమించాడు?
దేవునిని నరులను సన్మానించడానికి అవసరమైన తైలమునిచ్చే పని కోసం దేవుడు నన్ను నియమించాడు. మీరు మాత్రం నన్ను దేనికోసం నియమించుతామని చెప్తున్నారు? ఇటు అటు ఊగుటకు. ఆ రాజుగా ఉండి మమ్మల్ని ఏలమని చెప్పి అటు ఇటు ఊగడానికి వాగడానికి నన్ను నియమిస్తామని చెప్తున్నారు. దేవుడు నియమించిన పని నేను చేస్తాను, కానీ మీరు నియమించే రాజరికం మాత్రం నాకు వద్దు అని చెప్తా ఉంది. అంటే ఏ పని కోసం దేవుడు ఒలీవ చెట్టును నియమించాడో ఒలీవ చెట్టుకు తెలుసు. ఏ పని కోసం నియమించాడు? దేవునిని నరులను సన్మానించడానికి అవసరమైనటువంటి తైలం. ఆ తైలమునిచ్చే పని నాకు. అటు ఇటు రాజుగా ఉండి ఊగే పని కాదు, వాగే పని కాదు నాది, తైలమునిచ్చే పని. అంటే ఒలీవ చెట్టుకు దేవుడు తనకు ఏ పని ఇచ్చాడో ఆ పని ఒలీవ చెట్టుకు తెలుసు. అంటే దేవుని ఉద్దేశం తెలిసినది. దేవుని ఉద్దేశానికి భిన్నమైన ఏ అవకాశం వచ్చినా కూడా ఒలీవ చెట్టు ఏం చేయడం లేదు? ఏం చేయడం లేదు? ఒప్పుకోవడం లేదు. అది ఒలీవ చెట్టు. కొన్నిసార్లు దైవ చిత్తానికి వ్యతిరేకమైన అవకాశాలు కొన్ని మనకు వస్తాయి. వచ్చినప్పుడు మనం ఏం చేయకూడదు? ఒప్పుకోకూడదు. అప్పుడే మనం ఒలీవ చెట్టు అవుతాం. ఇప్పుడు ఒలీవ చెట్టు ఒప్పుకోలేదని ఎక్కడికి వెళ్ళింది ఈ చెట్టు? ఈ చెట్లన్నీ ఎక్కడికి వెళ్ళాయి? మళ్ళీ అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాయి. అంజూరపు చెట్టు కూడా ఒప్పుకోలేదు. మళ్ళీ అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్తే అంజూరపు చెట్టు ఒప్పుకోకపోతే మళ్ళీ ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళింది. ద్రాక్ష చెట్టు కూడా ఒప్పుకోలేదు. ఇప్పుడు మళ్ళీ ఏ చెట్టు దగ్గరికి వచ్చాయి? ముళ్ళ చెట్టు దగ్గరికి వస్తే ఆ ముళ్ళ చెట్టు రండి 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 ఆఫర్ల కోసం ఎదురు చూస్తున్నా, కామ్ కామ్ అని చెప్పి ఆఫర్ని ఏం చేసింది? అది స్వీకరించింది. అంటే దైవ చిత్తానికి వ్యతిరేకమైన అవకాశాలను స్వీకరించే దాన్ని ఏమంటారంటే ముళ్ళ చెట్టు అంటారు. దైవ చిత్తానికి వ్యతిరేకంగా మనకు వచ్చే అవకాశాలను వద్దనే వాళ్ళని ఏమంటారంటే ఒలీవ చెట్టు అంటారు. ప్రభు అయిన యేసునందు విశ్వసించి బాప్తీసం పొంది సంఘములో చేర్చబడిన మన జీవితాలలో కూడా చాలాసార్లు దైవ చిత్తానికి వ్యతిరేకమైన అవకాశాలు మన దగ్గరికి వస్తూ ఉంటాయి. అంటే అవి తలుపు తడుతూ ఉంటాయి. కొన్నిసార్లు తలుపు తడుతూ ఉంటాయి. లోకంలో అంటారు కదా, అదృష్ట దేవత తలుపు తట్టిందన్నా అని చెప్తా ఉంటారు. ఏం తట్టిందంట? అదృష్ట దేవత తలుపు తట్టిందని చెప్తా ఉంటారు కొన్నిసార్లు. వాస్తవమే ప్రియులారా, దైవ చిత్తానికి వ్యతిరేకమైన అవకాశాలు కొన్నిసార్లు మన దగ్గరకు వచ్చి మన తలుపు తడుతున్నట్టుగా కూడా ఉంటాయి. అయితే దేవుని నమ్మిన ప్రజలు ఇది దేవుని చిత్తమా కాదా అని ఎరిగిన వారుగా ఉండాలి. దేవుని చిత్తాన్ని ఎట్లా తెలుసుకుంటాం చెప్పండి? రెండు పద్ధతుల ద్వారా దేవుని చిత్తాన్ని తెలుసుకుంటాం. ఒకటి, దేవునితో మనం మాట్లాడుట ద్వారా. రెండు, దేవుడు మనతో మాట్లాడుట ద్వారా. దేవునితో మనం ఎట్లా మాట్లాడతాము? మీరు పండితులే, పామరులు అనుకున్నాను. ఎలాగ మాట్లాడతాము దేవునితో? ప్రార్థన ద్వారా దేవునితో మాట్లాడతాం అంతే. ప్రార్థన అనేది దేవునితో మనం మాట్లాడే ఒక ప్రక్రియ. ఇది ఒక సాధనం ప్రార్థన. ఇక వేరే టెక్నిక్స్ ఏమి లేవు దేవునితో మాట్లాడడానికి. కొంతమంది దేవునితో మాట్లాడడానికి ఇక మాటి మాటికి హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం దావీదు వలె నాట్యం, ఇక ఏదేదో కేకలేస్తూ ఉంటారు. ఎన్ని చేస్తే దేవునితో మాట్లాడినట్టని కాదు. అవన్నీ బయలు ప్రవక్తలు చేసే పనులు. వాళ్ళ దేవునితో మాట్లాడడానికి ఏం చేశారు? ఏలియా కాలంలో కేకలేస్తూ ఉన్నారు. ఈనాడు కూడా చాలా చోట్ల కేకలు అరుపులు మనం చూస్తున్నాం. అప్పుడు కేకలేస్తూ ఉంటే ఏలియా ఏమన్నాడు చెప్పండి? ఏమన్నాడు? మీ దేవత నిద్రపోతుందేమో, ఇంకా ఎక్కువగా కేకలేండి అన్నాడు. అంటే దేవునికి ఏదో వినపడనట్టు ఇక్కడ కేకలేస్తూ ఉంటారు కొన్నిసార్లు. ఇంకా కేకలేనండి, ఇంకా కేకలేసారు.
ఏమన్నా ప్రయాణంలో ఉన్నాడేమో, నెట్వర్క్ పని చేయలేదేమో, ఇంకా కేకలేయండి అన్నాడు. ఇంకా కేకలేసినా కూడా వినపడలేదు. ఇక కొరడాలతో కొట్టుకున్నారు, కత్తులతో కోసుకున్నారు, అయినా కూడా ఇంత అల్లరి చేయాలా ప్రార్థనలలో? ఈ అల్లరి పనులు చేసేది ఎవరు చెప్పండి? ఎవరు? అన్యులు చేస్తారు. అసలు వాళ్ళ దేవుడు లేడు కాబట్టి వాళ్ళంతగా కేకలేస్తా, ఉన్న దేవుని కోసం అంతగా కేకలేయాల్సిన అవసరం ఉందా మనకు? లేని వాళ్ళ కోసం అయితే వాళ్ళు కేకలేస్తారు. యేసుక్రీస్తు మన మధ్య ఉన్నాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉందురో వారి మధ్య నేను ఉంటానని చెప్పాడు. అంతగా కేకలేయాలనా, అంత అల్లరి చేయాలనా, అంత గోల చేయాలనా? అట్లా చేస్తేనే ఆయన కనపడుతుందా? మనం ఆలోచన చేయాలి. కాబట్టి మనము ప్రార్థన ద్వారా దేవుని యొక్క చిత్తాన్ని మనం తెలుసుకోవచ్చు. కొలస్సీ పత్రికలో 4వ అధ్యాయం 12వ వచనంలో ఒక ఆయన ఉన్నాడు, ఎపఫ్రా అనే ఆయన ప్రార్థన చేస్తున్నాడు. దేనికోసం ప్రార్థన చేస్తున్నాడంట? పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి, ప్రతి విషయములో దేవుని చిత్తమును గుర్తి సంపూర్ణ ఆత్మ నిశ్చయిత కలిగిన వారుగా ఉండాలి అని. ప్రతి విషయంలో కూడా దేవుని చిత్తమును గుర్తి సంపూర్ణ ఆత్మ నిశ్చయిత కలిగిన వారుగా ఉండాలంట పరిశుద్ధులు. అది తమ పట్ల దేవుని చిత్తం ఏమిటో దేవుని ఆత్మ నిశ్చయిత వారికి తెలుసుకోవాలి. అప్పుడే వారు నిలకడగా ఉంటారు. లేకపోతే ఊగుతూ ఉంటారు, వాగుతూ ఉంటారు. మంది ఊగే పని కాదు, వాగే పని కాదు, నిలకడగా ఉండే పని. అది నిలకడగా ఉండే పని. కాబట్టి ప్రార్థన ద్వారా దేవుని చిత్తం తెలుసుకోవాలి. రెండవది, దేవుని వాక్యము ద్వారా దేవుని చిత్తం తెలుసుకోవాలి. దేవుడు తన వాక్యము ద్వారా ఆయన ప్రజలతో మాట్లాడతాడు. పూర్వకాలం దేవుడు ఎలాగ మాట్లాడేవాడంటే, నానాకాల సమయంలో ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఇప్పుడు కుమారుని ద్వారా, ఆయన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మా పాస్టర్ గారికి కళ వస్తే, ఆయన కళ వస్తే కళలు చెప్తాడు, అదే మాకంటారు కొంతమంది. ఆయనకు ఎప్పుడో కళ రాకపోతే వీళ్ళకేం తెలియదు. పాస్టర్ గారికి కళ రావాలంట, చెప్పినారంట పాస్టర్ గారికి, నా కళ వస్తుంది, ఆ కళ వచ్చినప్పుడు చెప్తానంటాడంట కొన్ని చోట్ల. మరి ఆయన కళ రాకపోతే వీళ్ళకి తెలియదు. చూడండి ఎంత అమాయకంగా ఉన్నారో చాలా స్థలాలలో. కళల ద్వారా, దర్శనాల ద్వారా, ప్రవక్తల ద్వారా పూర్వకాలం మాట్లాడినాడు దేవుడు. ఇప్పుడు ఎలా మాట్లాడతాడు? వాక్యము ద్వారా మాట్లాడతాడు. వాక్యం ద్వారా మాట్లాడతారు. కాబట్టి ఆయన వాక్యాన్ని మనం రెగ్యులర్గా చదవాలి. అమ్మా, ఎంతమందికి రెగ్యులర్గా బైబిల్ చదివే అలవాటు ఉంది? రెగ్యులర్గా 3 పూట్ల తినే అలవాటు ఎంతమందికి ఉంది చెప్పండి? ఖచ్చితంగా నమ్మకంగా చెప్తామని అంటారా? డోకానే లేదు. కానీ రెగ్యులర్గా బైబిల్ చదివే అలవాటు చాలామందికి లేదు. రెగ్యులర్గా బైబిల్ చదవండి. ఆదికాండం మొదలుకొని ప్రకటన వరకు చదవండి. రోజు 3 అధ్యాయాలు చదవండి, ఆదివారం ఒక 5 అధ్యాయాలు చదవండి. సంవత్సరానికి బైబిల్ కంప్లీట్ అవుతుంది. దేవుడు వాక్యం మీరు చదువుతూ ఉండగా దేవుడు మనతో మాట్లాడతాడు. అలాగనే స్థానిక సంఘ కూడికలకు రెగ్యులర్గా వచ్చి వాక్యం వినుట ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. కాబట్టి దేవుడు మనతో దేవుని చిత్తం తెలుసుకోవడం ఒకటి ప్రార్థన ద్వారా, 2 వాక్యము ద్వారా. కాబట్టి ఈ 2 విశ్వాసుల జీవితాలకు చాలా ప్రాముఖ్యమైనట్టు ప్రార్థన, వాక్యం అనేవి. ఈ ప్రార్థన, వాక్యము విశ్వాసుల జీవితాల్లో ఉన్నప్పుడు వారు దేవుని చిత్తమును గురించి సంపూర్ణ ఆత్మ నిశ్చయిత కలిగి ఉంటారు. దాంట్లో వాళ్ళు నిలకడగా ఉంటారు. ఇక ఊగేదే పనే ఉండదు. దాంట్లో వాళ్ళు ఎలాగుంటారు? నిలకడగా ఉంటారు. ఈనాడు చాలామంది విశ్వాసులు ఉన్నారు, కానీ ఏం లేదు చెప్పండి, నిలకడలేని విశ్వాసులు. ప్రతి దానికి ఇలాగ ట్రైన్లో పోయినట్లు ఊగుతానే ఉంటారు, కానీ ఇంట్లో ఉన్నట్టుగా నిలకడగా ఉండలేరు. చూడండి, అందుకే చాలాసార్లు తప్పుడు నిర్ణయాలు మనం తీసుకుంటూ ఉంటాం. ఆ తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తూ ఉంటామంటే బాధపడతా ఉంటాం.
ఏది దేవుని చిత్తమో ఏది దేవుని చిత్తం కాదో తెలియకపోతే మన జీవితాలు ఎన్నడూ కూడా నిలకడగా ఉండవు, బ్యాలెన్స్గా ఉండవు. మనము సరైనటువంటి నిర్ణయాలు కూడా మనం తీసుకోలేము. ఇప్పుడు ఒలీవ చెట్టు ఏ నిర్ణయం తీసుకుంది చెప్పండి? దేవుడు నాకు ఏ పని ఇచ్చాడు? దేవునిని నరులను సన్మానించడానికి అవసరమైన తైలమునిచ్చే పని దేవుడు నాకు ఇచ్చాడు. మీరే పని ఇస్తామంటున్నారు? రాజుగా ఉండి అటు ఇటు ఊగమంటున్నారు, వాగమంటున్నారు. ఈ పని నాకు ఇస్తున్నారు, నాకు ఆ పని వద్దు. అంటే దైవ చిత్తాన్ని, అంటే దేవుడు మనకి ఇచ్చింది ఒకటైతే దయ్యం మనకు ఒకటి ఇవ్వాలనుకుంటుంది. చూడండి, దేవునితో ఎప్పుడు దయ్యం ఏం చేస్తూ ఉంటుంది అంటే పోటీ పడుతూ ఉంటుంది. ఏదైనా తోటలో ఈ సమస్తమును మీరు తినండి, కానీ ఆ తోట మధ్య ఉన్నటువంటి ఆ చెట్టు పండు మాత్రం మీరు తినవద్దు, తిన్న దినాన నిశ్చయముగా చచ్చేదరు అంటే ఈ దయ్యం వచ్చేయమంటుంది. దయ్యం అంటే సాతానుడు, మన భాషలో చెబుతున్నా. ఏమా ఇప్పుడేమో ఇంటి దగ్గర ఏమో సైతాన్ అంటాం, చర్చిలో. ఇంటి దగ్గర పోయినా చేయమంటాం, దయ్యం అంటాం. దయ్యాలు పట్టినాయంట, దయ్యాలు తిరుగుతున్నాయంట అని చెప్తాం. ఈ దయ్యానికి మొట్టమొదటి నుంచి పోటీ అన్నమాట. దేవుడు తినవద్దు అంటే ఏమంటాడు? వచ్చి ఏమంటాడు? మీరు తినవచ్చును, తిన్న దినాన సస్తారని దేవుడు చెప్పాడంటే తిన్న దినమున మీరు దేవతలు అయిపోతారని ఈయన చెప్తాడు. అక్కడ కూడా ఒక ఆఫర్ ఇస్తాడు, చూసారా? అందుకే దేవుని చిత్తమును సంపూర్ణంగా మనము ఎరిగినప్పుడు మనము మళ్ళీ అటు ఇటుగా ఊగము, మన దాని మీదనే మనం నిలబడతాం. ఒలీవ చెట్టు ఏం చేసిందంటే నిలబడింది ఆ మాట మీద, ఆ మాట మీద నిలబడింది. ఆ దైవ చిత్తానికి వ్యతిరేకమైన ఈ అవకాశం నాకొద్దు, దేవుడు నాకు దైవ చిత్తానుసారంగా దేవుడు నాకు ఇచ్చినదే నాకు ముద్దు అని చెప్పేసింది. బైబిల్లో ఇటువంటి ఒలీవ చెట్ల లాంటి భక్తులు చాలామంది మనకున్నారు. వారిని గురించి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేద్దాం. ఆదికాండం 39వ అధ్యాయం. ఇవన్నీ మనకు తెలిసినవే, నేనేం మర్మాలు చెప్పేవాని కాదు, కొన్ని ధర్మాలు చెప్తున్నాను మీకు అంతే. ఆదికాండం 39వ అధ్యాయం 7వ వచనం నుండి చదువుతారా? వెనకల నుంచి వస్తుంది సౌండ్, ముందర నుంచి రావడం లేదు. ముందర అందరికీ మూతికి మిసాలు ఉన్నాయి, రోసాలు లేవు. అటు తరువాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించుమని చెప్పాను. అయితే అతడు ఒప్పుకొనక నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించిన కదా, నా వశమున తన ఇంటిలో ఏమున్నదో అతడు ఎరుగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడు లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేను ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో అనేను. అక్కడ మనం చూస్తే ఒక మాట మనం చూడొచ్చు, 8వ వచనంలో. అయితే అతడు ఒప్పక, అంటే దైవ చిత్తానికి వ్యతిరేకమైన అవకాశాలు ఒలీవ చెట్టు ఏం చేయదు, ఒప్పుకోదు. ఇక్కడ యోసేపు ఒక ఒలీవ చెట్టు. యోసేపు పోతీఫర్ ఇంట్లో దాసుడుగా పనిచేస్తున్నాడు, నమ్మకమైన దాసుడుగా పనిచేస్తున్నాడు. యోసేపు చేస్తున్న పని అంతటిని దేవుడైన యెహోవా సఫలం చేస్తూ ఉన్నాడు. అది కన్నులారా పోతీఫర్ చూసి మొత్తం తన ఇంటినంత హ్యాండ్ ఓవర్ చేశాడు. యోసేపు అయితే చాలా అందగాడు, చూడ్డానికి చాలా అందంగా ఉన్నాడు, యవనస్తుడుగా ఉన్నాడు.
ఈ యవనస్తుడైన ఈ అందగాని మీద పోతీఫర్ భార్య యొక్క కన్ను పడింది. ఆమె యోసేపు దగ్గరకు వచ్చింది. ఈ చెట్లన్నీ ఒలివ చెట్టు దగ్గరికి వచ్చాయి కదా, అలాగనే ఆమె యోసేపు దగ్గరకు వచ్చింది. యోసేపు, నువ్వు చాలా అందంగా ఉంటావు, చాలా హ్యాండ్సమ్గా ఉంటావు, నీవంటే నాకు చాలా ఇష్టం, నీవంటే చాలా ప్రేమ నాకు, ఈ ఇంటిలో ఎవరు లేరు, మనం పాపం చేస్తే అడిగేవాళ్ళు లేరు అని యోసేపుని ఏం చేస్తూ ఉందంటే తన మాటల చేత ఆమె లాలన చేస్తూ ఉంది లోబర్చుకోవడానికి. తన మాటల చేత లాలన చేస్తూ ఉంది లోబర్చుకోవడానికి. ఒకరిని లోబర్చుకోవడానికి ఏం చేస్తారంటే లాలన చేస్తారు, లాలన మాటలు మాట్లాడతారు, లాలన మాటలు మాట్లాడతారు. అలాంటి మాటలు మాట్లాడినప్పుడు ఏమైపోతారంటే వీళ్ళు లోబడిపోతారన్నమాట. అయితే అక్కడ రాయబడిన మాట చూస్తే యోసేపు ఒప్పక అనే మాట. యోసేపు ఏం కాదంట, ఒప్పక. అలాగనే 10వ వచనం చివరిలో, ఆ 10వ వచనం చివరిలో మనం చూస్తే ఏం రాయబడింది, ఆమె మాట విన్నవాడు కాడు. ఇటువంటి లాలన మాటలు ఎవరైనా మాట్లాడుతూ ఉన్నారంటే ఆ మాటలు వినకుండా ఉండాలి మనం. ఆ మాటలు వినకుండా ఉండాలి. విన్నవాడు కాదు, ఆమెతో మాట్లాడడానికి కూడా ఇష్టపడడం లేదు. చూడండి ప్రియమైన వారలారా, ఈనాడు చాలామంది యవనస్తులు ఇటువంటి అవకాశాలు వస్తే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? చాలాసార్లు మేము అడుగుతూ ఉంటాం, ఏందమ్మా మీ కొడుకు ఇట్లా చేసినాడంటే, మా కొడుకు తప్పే లేదంట, ఆ పాపనే వచ్చి వాడి ప్రేరేపించిందంట అన్న చెప్తాడు. కొడుకు తప్పు లేదంట. ఏందమ్మా మీ పాప ఇట్లా చేసిందంట అంటే, మా పాప నోట్లో ఏలు పెడితే కొరకదట, వాడు చాటింగులు చేసి చీటింగు చేసినాడట వాడు అని చెప్తారు. అంటే ఒకరి మీద ఒకరు చెప్పేస్తారు. ఈడు నోట్లో ఏలు పెడితే కొరకడంట, ఆ అమ్మాయి నోట్లో ఏలు పెడితే కొరకడంట. ఇక మధ్యలో కొరికింది ఎవరు? అంటే పేరెంట్స్కి ఎట్టుంటారంటే ఎవరు కొడుకులు వాళ్ళకు మంచోళ్ళు, ఎవరు కూతుర్లు తప్పే లేదు అంటే దానికి వాడు కారణం, దీనికి ఈమె కారణం అని చెప్తూ ఉంటారు. యోసేపు కూడా అలా చెప్పుకోవచ్చు, నేను ఒంటరిగా ఉంటే నన్ను ప్రేరేపించింది కాబట్టి నేను ఈ పాప పని చేశానని. అలా చెప్పుకునే టైపు కాదు, అలా చెప్పుకున్నవాడు కాదు. కాబట్టి దైవ చిత్తానికి వ్యతిరేకమైన ఇటువంటి అవకాశాలు మనకు వస్తాయి. అప్పుడు ఎవరు లేరు? యాకోబు లేడు, సహోదరులు లేరు, ఇంట్లో యజమానుడు లేడు. ఒంటరితనము తుంటరితనానికి దారి తీస్తుంది అంటారు. ఆ తుంటరి పని చేయడానికి అన్ని రకాలైన అవకాశాలు యోసేపు దగ్గర పుష్కలంగా ఉన్నాయి. కానీ ఆ పాపము చేస్తే ఆ పాపం ఏమని చెప్తున్నాడు? ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమాని వారితో చెబుతున్నాడు. అమ్మా, ఇది దుష్కార్యం, ఇది మంచి కార్యము కాదు. ఇదే కార్యము, ఇది దుష్కార్యం, ఇది మంచి కార్యం కాదు. ఈ దుష్కార్యం చేస్తే నేను దేవునికి విరోధంగా ఘోరమైన పాపాన్ని కట్టుకున్నవాని అయిపోతాను. నువ్వు నా యజమాని భార్యవు, నువ్వు నా భార్యవు కాదు. ఈ ఇంటిని అంతటినీ దేవుడు నాకు అప్పగించాడు, కానీ నిన్ను మాత్రము నా యజమానుడు నాకు అప్పగించలేదు. అది పై చెప్తున్నాడు. అప్పటికి ఇంకా ధర్మశాస్త్రం కూడా లేదు. ధర్మశాస్త్రములు కూడా ఏం రాయబడింది? నీ పొరుగు వాని గాడిదనైనను, ఎద్దునైనను, ఇంటినైనను, పొలమునైనను, భార్యనైనను, దేనినైనను నువ్వేం చేయకూడదు? ఆశించు. ధర్మశాస్త్రం అప్పుడు లేదు, కానీ రాతపూర్వకంగా అతని హృదయంలో మాత్రం ఏముంది? ధర్మశాస్త్రం ఉంది. ధర్మశాస్త్రం ఉంది. దేవుని వాక్యం పనిచేస్తూ ఉంది అతని హృదయంలో.
ఈనాడు దేవుని వాక్యము సమృద్ధిగా ఉన్న కాలములో ఏమి లేకుండా పోయిందంటే దేవుని భయం లేకుండా పోయింది. దేవుని వాక్యము లేని కాలములోనే దేవుని భయం ఉన్నది. యేసేపు అన్నాడు, నేను నా దేవునికి భయపడువాడను అన్నాడు. దేవుని వాక్యం లేని కాలంలోనే ఎవరికి భయపడుతున్నాడు? దేవునికి భయపడుతున్నాడు. దేవుని వాక్యం ఉన్న కాలంలోనే దేవునికి భయపడడం లేదు ప్రజలు. చూడండి. కాబట్టి దైవ చిత్తానికి వ్యతిరేకమైన అవకాశం వచ్చినా యేసేపు ఏం చేయలేదంటే ఒప్పుకోలేదు. నేను పారిపోయి జైల్లో పడ్డానికైనా ఒప్పుకుంటాను, కానీ ఈ పాపంలో పడ్డానికి ఒప్పుకోను అని పారిపోయినాడు. అతని మీద ఒక నింద వేసింది ఆమె, తనను బలవంతం చేయడానికి వచ్చాడని. అతన్ని తీసుకెళ్ళి జైల్లో పడేశారు. కాబట్టి దైవ చిత్తానికి వ్యతిరేకమైన అవకాశం అతను వద్దన్నాడు కాబట్టే, ఒప్పుకోలేదు కాబట్టే దైవ చిత్తములో ఉన్న ఆశీర్వాదం ఎవరికి వచ్చింది? యేసేపుకి వచ్చింది. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దైవ చిత్తానికి వ్యతిరేకమైన అవకాశాలు మనం ఎప్పుడైతే వద్దనడం ప్రారంభిస్తామో దైవ చిత్తములో ఉన్న ఆశీర్వాదాలు రావడం ప్రారంభమవుతాయి. ఈనాడు చాలామందికి దైవ చిత్తానుసారమైన ఆశీర్వాదాలు ఎందుకు రావడం లేదు అంటే దైవ చిత్తానికి వ్యతిరేకమైన అవకాశాలు వద్దు అనడం లేదు. అందుకే ఏం రావడం లేదు? దైవ చిత్తములో ఉన్న ఆశీర్వాదాలు రావడం లేదు. దైవ చిత్తములో ఏ ఆశీర్వాదం ఉంది? ఐగుప్తు దేశం అంతటికి అధికారి కావాలి. ఐగుప్తు దేశ ప్రజలకే కాదు, ప్రపంచ ప్రజలకందరికీ ఆహారం పెట్టేవాడు కావాలి యేసేపు. ఆ ఆశీర్వాదం వచ్చింది. తర్వాత ఆశీర్వాదం వచ్చింది. ఆ కాలంలో ప్రపంచానికి ఆహారం పెట్టి ఒక ఫుడ్ కార్పొరేషన్ అయినాడు. చూసారా? కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ చిత్తానికి వ్యతిరేకమైన అవకాశాలు మీ జీవితంలో ఎప్పుడు వచ్చినా వాటిని ఒప్పుకోవద్దు. ఎందుకంటే దైవ చిత్తములో ఉన్న ఆశీర్వాదాలు మీరు పోగొట్టుకుంటారు. దైవ చిత్తములో ఉన్న ఆశీర్వాదాలు పోగొట్టుకుంటారు. దేవుడు ఆయన నమ్మిన వారికి కొన్ని ఆశీర్వాదాలు దాచి ఉంచాడని బైబిల్లో రాయబడింది. కొన్ని మేలులు దాచి ఉంచాడని రాయబడింది. వాటిని మనం పోగొట్టుకుంటాం, వాటిని పొందలేం మనం. ఆ తర్వాత ఇదే దైవ గ్రంథమైన బైబిల్లో మనకు తెలిసిన విషయాలే. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం నుండి చదువుతారా? దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం నుండి. రాజు భుజించు భోజనమును, రాజు భుజించు భోజనమును, పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకుంటున్నాడు. దానియేలు దగ్గరికి ఏ భోజనం వచ్చింది చెప్పండి? రాజు భుజించు భోజనం. దానియేలు ఏమైనా రిక్వెస్ట్ లెటర్ పెట్టుకున్నాడా? అయ్యగారు, మేము కూడా యెరూషలేములో రాజవంశానికి సంబంధించిన వాళ్ళమే, ఈ భోజనం లేకుండాము చాలా ఇబ్బందిగా ఉందయ్యా, మాకు కూడా రాజభోజనమే పంపించాయా నీ కాలముక్తం ద్వారా అని చెప్పి ఏమన్నా రిక్వెస్ట్ లెటర్ ఏమన్నా పెట్టుకున్నాడా? ఏం పెట్టుకోలేదు. రాజు కొంతమందిని సెలెక్ట్ చేసుకున్నాడు. యూదా బానిసలుగా చెరలేకి తీసుకొచ్చుకున్నాడు. యూదా బానిసలుగా వీళ్ళందరినీ. వీళ్ళు రాజవంశానికి సంబంధించిన వాళ్ళే. దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు తీసుకొచ్చుకొని వీళ్ళకు 3 సంవత్సరాలు నేను తినే ఆహారం పెట్టండి, ఆ తర్వాత నా ఎదుట నిలవబెట్టండి అని తన సేవకులకు ఆజ్ఞాపించాడు.
ఇప్పుడు రాజు ఏ ఆహారం తింటాడో, ఏ ద్రాక్ష రసం తాగుతాడో వాటిని 3 సంవత్సరాలు వీళ్ళకి ఇవ్వాలి. తీసుకొని వచ్చాడు ఆ సేవకుడు. అది పుచ్చుకుంటే నేనేమైపోతాను? అపవిత్రుడనైపోతాను. నేను పూజించే దేవుడెవరు? పరిశుద్ధుడు. నేను ప్రార్థించే దేవుడెవరు? పరిశుద్ధుడు. నేను ప్రకటించే దేవుడెవరు? పరిశుద్ధుడు. నేను ఇది తింటే నేనేమైపోతాను? అపవిత్రుడనైపోతాను. కాబట్టి దయచేసి ఈ ఆహారము నాకొద్దు అన్నాడు. రాజులు తినే ఆహారం ఎట్టుంటుందంటే చాలా క్వాలిటీతో ఉంటుంది. చాలా క్వాలిటీతో ఉంటుంది రాజులు తినే ఆహారం. ఎప్పుడైనా 5 స్టార్ హోటళ్ళల్లో ఎప్పుడైనా ఎవరైనా పెళ్ళిళ్ళు ఉంటే అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం మమ్మల్ని పిలిస్తే. ఆ ఫుడ్డే చెప్తా ఉంటారు కొన్నిసార్లు 2,000 రూపాయలు 3,000 రూపాయలు అని చెప్పి. అంటే ఒక్క పూట ఫుడ్ అమ్మా 2,000 3,000 అంట. మనమైతే ఒక వారమో 10 రోజులకో నెలకు కూడా తినచ్చు. ఒక్క పూట వాళ్ళు తినే ఫుడ్ నెల రోజులు కూడా తినచ్చు. అంత క్వాలిటీగా ఉంటాయి. ఆ కాలంలో బబులోను రాజు అంటే ప్రపంచానికి ఆయన సామ్రాట్. మరి ఆయన ఎంత క్వాలిటీ భోజనమైనా తింటూ ఉండొచ్చు. మనలాంటి వాళ్ళమైతే ఏం చెప్పుకునేవాళ్ళం చెప్పండి? మేము కూడా రాజవంశానికి సంబంధించిన వాళ్ళమే. మా బాధ చూడలేక ఆ రాజుకు దేవుడు మంచి మనసు దయచేసి మాకు ఆ రాజభోజనం పంపించాడు. దేవానికి స్తోత్రం, నాకు ఆత్రమని తినేసేవాళ్ళం. మనమైతే అదే కదా చేసేది. తప్పకుండా అదే పని చేసిండే వాళ్ళం. కానీ అది తిన్న దినమున మేమేమైపోతామంటే అపవిత్రులం అయిపోతాం. తర్వాత నా దేవుని నేను ఆరాధించలేను, నా దేవుని నేను ప్రార్థించలేను, నా దేవుని నేను ప్రకటించలేను. అపవిత్రులమై నాకు ఏమి ఆరాధిస్తాం? మనం ఆయనను ఆరాధించాలంటే ఆయన పరిశుద్ధుడై ఉన్నట్లు పరిశుద్ధులుగా ఉండాలి. మనం ప్రార్థించాలంటే ఆయన పరిశుద్ధుడై ఉన్నట్లు పరిశుద్ధులుగా ఉండాలి. ఆయనను ప్రకటించాలంటే ఆయన పరిశుద్ధుడై ఉన్నట్లు మనం పరిశుద్ధులుగా ఉంటేనే మనం చేసేది. లేకపోతే నాకు ఆరాధన లేదు, నాకు ప్రార్థన లేదు, నేను ప్రకటించేదానికి కూడా ఎలిజిబుల్ కాదు. ఈ భోజనం తీసుకుని వాటిని పోగొట్టుకుందామా? అవును. ఈ భోజనం తింటే, మంచి క్వాలిటీ భోజనం తింటే ఎట్టుంటారు? హెల్తీగా ఉంటారు. శరీరపరంగా హెల్తీగా ఉంటారు, కానీ ఆత్మీయంగా ఏమైపోతారు? రోగి అయిపోతారు. అందుకే ఆహారం నాకు వద్దు. వారి దేవతలకు అర్పించి తీసుకొచ్చే ఆహారం తీసుకుంటే నేను అపవిత్రుడే అయిపోతా, నా మనసాక్షి బలహీనమైపోతుంది. కాబట్టి ఈ అవకాశం కూడా దానియేలు దగ్గరికి వచ్చింది. షడ్రక్ మేషక్ అబేద్నెగోల దగ్గరికి వచ్చింది. దైవ చిత్తానికి వ్యతిరేకమైన ఈ అవకాశం వస్తే ఏమన్నారంటే వద్దు అన్నారు. ఎప్పుడైతే దైవ చిత్తానికి వ్యతిరేకమైన ఈ అవకాశాన్ని వద్దన్నారో దైవ చిత్తములో ఉన్న ఆశీర్వాదం వచ్చింది. దైవ చిత్తం నెబుకద్నెజరు మొదలుకొని కోరేసు కాలం వరకు దానియేలు ఎలాగున్నాడు చెప్పండి? ఎలాగున్నాడు? ఆయన అధికారిగా ఉన్నాడు, ప్రధానిగా ఉన్నాడు, ఆయన వర్ధిల్లాడు అని రాయబడింది. నెబుకద్నెజరు కాలం మొదలుకొని కోరేసు కాలం వరకు ఉన్నాడు దానియేలు. దైవ చిత్తములో ఉన్న ఆశీర్వాదం వచ్చింది. దైవ చిత్తములో ఉన్న ఆశీర్వాదం వచ్చింది. అది మనం చూస్తాం. అలాగనే ఇదే దైవ గ్రంథమైన బైబిల్లో ఆదికాండములో ఒక మాట చూడండి. ఆదికాండము 34వ అధ్యాయం. ఆదికాండం 34వ అధ్యాయం 8వ వచనం చదువుతారా? అప్పుడు హామోరు వారితో, షెకెమను నా కుమారుని మనస్సు మీ కుమార్తె మీద ఉన్నది, దయచేసి ఆమెను అతనికిచ్చి పెళ్లి చెయ్యుడి. షెకెము రాజు హామోరు
యువరాజు షెకెం అంటే వాళ్ళ కొడుకు, ఇతను ఎవరిని చూశాడంట? ఎవరిని చూశాడంట? యాకోబు కుమార్తె దీనాను చూశాడంట బజారులో. ఈమె ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయింది బజారుకు, ఒంటరిగా వెళ్ళిపోయింది. బజారుకు పోతే ఈ రాజుగారు తన అంగరక్షకులను వేసుకొని అటు ఇటు తిరుగుతున్నాడు. ఈ అమ్మాయి కనపడింది. చూస్తే చాలా అందంగా ఉంది. ఇక ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి ఎలాగైనా అని చెప్పి వాళ్ళ నాయనకు దగ్గర పోయినాడు. నాయనా మన పొలాలలో గుడారాలు వేసుకొని ఉన్నారు యాకోబు, వారి కుమారులు, వారి దాసులు, దాసురాళ్ళు. వాళ్ళ అమ్మాయి బజారుకు వచ్చింది, నేను చూశాను, చాలా అందంగా ఉంది. మన షెకెములో ఎవరికి లేని అందం అమ్మాయికి ఉంది. నాకు ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయించండి ఎలాగైనా అన్నాడు. ఇప్పుడు ఒక్కగాను కొడుకు కోరిక తీర్చాలి కదా తండ్రి హామోరు. బయలుదేరినాడు యాకోబు దగ్గరికి. ఇదిగో నా కొడుకు మీ కూతురును చూశాడంట, వాడు మనసు పడ్డాడంట. మా కొడుకు మీ కూతురునిచ్చి పెళ్లి చేయండి. అలాగనే మా కూతుర్లు ఉన్నారు, మీ కొడుకులకు ఇచ్చి పెళ్లి చేసుకోండి. మీరు ఇక్కడే ఉండి వ్యాపారం చేసుకోండి, బాగా సంపాదించుకోండి. ఆ తర్వాత మీ అమ్మాయికి కట్నం ఎంత అడుగుతారో అడగండి అని చెప్పి యాకోబు దగ్గర పెట్టాడు. ఇది మంచి ఆఫరే కదా యాకోబుకు. యాకోబుకు మంచి ఆఫరే కదా. షెకెము యువరాజు, ఏముంది? అధికారం ఉంది, ఆస్తి ఉంది, అంగబలం ఉంది. మళ్ళీ అమ్మాయికే కట్నం ఇస్తామంటున్నారు. ఇప్పుడు అబ్బాయిలు కట్నం కోసం తిరుగుతూ ఉంటారు. పాత నిబంధన కొత్త నిబంధన అదే రివర్స్ అయిపోయింది. మీరు పాత నిబంధన కాలంలో అంతా అమ్మాయిలకు కట్నం ఇచ్చేవాళ్ళు, ఈ కొత్త నిబంధన కాలంలో అంతా అబ్బాయిలు కట్నం తీసుకుంటా ఉన్నారు. రెబెకాకు కూడా ఎవరు ఇచ్చారు చెప్పండి? ఇస్సాకు ఇచ్చాడు మర్యాదగా. ఇక్కడ అన్యులైనటువంటి వీళ్ళు కూడా ఏమంటున్నారు? మీ అమ్మాయికి ఓలి కట్నం ఎంత కావాలో అడగండి అంటున్నారు. ఇప్పుడు మనం చూస్తే ఏమంటున్నావు? మా వానికి ఎంత ఇస్తారో చెప్పండి అంటున్నాం. బైబిల్ రూల్ ఇదే. రూల్ మార్చేసుకున్నాం అంతే. ఏం చేసుకున్నాం? మార్చేసుకున్నాం. పిల్లలు పాటలు పాడుతుంటారు చూడి, మార్చేస్తాం అంటే మనం ఏం చేసామంటే దేవుని వాక్యాన్ని మార్చేసినాం. పాపులను పరిశుద్ధులుగా కాదు మనం మారుస్తున్నది, దేవుని వాక్యాన్ని మార్చేసాం. ఇటు తిప్పాము, అటు తిప్పేసాం. ఏమన్నంటే ఎవడైనా క్రీస్తునందుంటే వాడు నూతన సృష్టి, పాతవి గతించనన్నా సమస్తము కొత్తవాయన గనుక దాంతో బట్టి ఇది కూడా కొత్తదైపోయిందన్నా. దాంతో బట్టి ఇది కూడా కొత్తదైపోయింది. నిజంగా చాలా విచారకరమైంది. అంటే నేనేమన్నా అమ్మాయిల పక్షపాతిని అనుకోబాకండి. నేను అబ్బాయిలకు పక్షపాతిని కాదు, వాక్యానికి పక్షపాతిగా ఉంటా అంతే. అది బైబిల్ చెబుతున్న సత్యం. స్వామి సత్యం ఎవరికి తెలిసి ఉండాలి? స్వామినాథం అన్నకు తెలిసి ఉండాలా? ఎవరికి తెలిసి ఉండాలి? పూజారులందరికీ తెలిసి ఉండాలి. మనమంతా పూజారులమా కాదా? యాజకులు అంటే ఏమని అర్థం? పూజారులమే కదా. జంజం లేదు, పిలక లేదు, గిలక లేదు, కానీ పూజారులం మనమంతా. స్వామి సత్యం ఎవరికి తెలిసి ఉండాలి? పూజారికి తెలిసి ఉండాలి. ఈ పూజారికి తెలియకపోతే ఇక ఈ సత్యమంగా పూజారి ఏం చేస్తాడు? నువ్వు చేసే ఆరాధన ఏంది, నువ్వు చేసే ప్రార్థన ఏంది, నువ్వు చేసే పరిచయం ఏంది? ఓ పూజారి. కాబట్టి మనం పూజారులమే కానీ సత్యం తెలియని పూజారులం. తుమ్మితే సత్యం తెలిసిన వాళ్ళం కానీ వాక్య సత్యం తెలియని పూజారులం. ఈనాడు సంఘాలలో విశ్వాసులు వాక్య సత్యం తెలియని పూజారులుగా ఉన్నారు. సత్యమును అసత్యంగా, అసత్యాన్ని సత్యంగా పెట్టుకున్నారు కొన్ని చోట్ల. కరెక్ట్ కాదు అది. సత్యము సత్యమే,
ఆ స్వామి సత్యం అందరికీ తెలిసి ఉండాలి. అది బైబిల్ చెబుతున్నది. ఈ మంచి అవకాశం వస్తే ఏమనాలి వాళ్ళు? బా, ఇంత మంచి అవకాశం వచ్చింది. చాలాసార్లు చెప్తా ఉంటారు, అన్నా మేము అనుకోలేదన్నా, వాళ్ళే వచ్చినారన్నా, వాళ్ళే వచ్చినారు, ఇంత ఇస్తామన్నారన్నా అని చెప్తా ఉంటారు. వాళ్ళే వచ్చినారంట, ఇంత ఇస్తామన్నారు. ఇక్కడ వీళ్ళే వచ్చినారు కదా. యాకోబు పోయినాడా వాళ్ళ దగ్గరికి? యాకోబు దగ్గరికి వచ్చినారా? కానీ యాకోబు కుమారులు ఏమన్నారు చెప్పండి? 14వ వచనం ఏమన్నారు వాళ్ళు? మేము ఈ కార్యము చెయ్యలేము, సున్నతి చేయించుకొనని వానికి మా సహోదరిని ఇవ్వలేము, అది మాకు ఆనందమగును అంటాం మనమైతే. వాళ్ళేమంటారు? అది మాకు అవమానమగును. ఏమి లేదు వానికి, వాని దగ్గర అధికారం ఉంది, వాని దగ్గర ఆస్తి ఉంది, వాని దగ్గర అంగబలం ఉంది, వానికి సున్నతి లేదు, వాడు దేవుని ప్రజ కాడు. సున్నతి లేదు. పాత నిబంధనలో గోప్యాంగ చర్మానికి సున్నతి జరగాలి, కొత్త నిబంధనలో హృదయములో సున్నతి జరగాలి. కొంతమందికి రక్షణ లేదు, మారు మనసు లేదు, బాప్తిసం లేదు, అన్నీ ఉన్నాయి. 3 ఉంటాయి, 4వది ఉండదు. 3 అంటే ఏంటి చెప్పండి? సి ఫర్ కలర్ ఉంటుంది, సి ఫర్ క్యాస్ట్ ఉంటుంది, సి ఫర్ క్యాస్ట్ ఉంటుంది, సి ఫర్ క్రైస్ట్ ఉండడు. ఈ 3 ఉంటాయి కానీ 4వడు. ఈ 4 సి ఫర్ క్రైస్ట్ ఏముంది అన్న? క్రైస్తు ఏముంది అన్న? స్వామినాథం అన్న మీ దగ్గరికి పిలుచుకొచ్చా, సువార్త చెప్పించి పెళ్ళి కల్లా బాప్తిసం ఇచ్చేయన్నా. ఏం క్రీస్తు లేకుండా ఎట్టబోతుంది? క్రీస్తు లేకుండా ఎట్టబోతాడన్న? అంతా మీ చేతుల్లోనే ఉందన్న. నీళ్ళల్లో ముంచితే వచ్చేస్తాడన్న. నీళ్ళల్లో ముంచితే క్రీస్తు వచ్చేస్తాడు. ఇక మళ్ళీ మేమే చెప్పాలా, పాప బాప్తిసం పొందింది బ్రదర్, బాబు బాప్తిసం పొందాడు పెళ్లి కోసం అని చెప్పాలి. మళ్ళీ సిగ్గు తప్పి అన్నీ మాతోనే చెప్పిస్తారు వీళ్ళు. ఎంత తెలివి కలిగిన పేరెంట్స్గా తయారైనారంటే, ఇక మీరు చూడకపోతే మమ్మల్ని ఎవరు చూడాలన్నా అంటారు. ఇక చూసారా ఇట్లా తయారైనారు. దైవ చిత్తమును గురించిన సంపూర్ణ నిశ్చయిత లేకనే ఈ పనులు చేస్తారు. వాళ్ళకు తెలుసు మేము సున్నతి పొందిన వారం, వారు సున్నతి లేనివారు. వాళ్లకు ఎన్ని ఉన్నా కూడా సున్నతి లేదు. మా అమ్మాయిని ఇవ్వము, అది మాకు అవమానం అన్నారు. చూడండి ఎంతమంది తల్లిదండ్రులు ఇలాగ చెప్పగలుగుతున్నారు ధైర్యంగా. దైవ చిత్తానికి వ్యతిరేకమైన అవకాశం వచ్చినా వద్దన్నారు. అది మంచి అవకాశమే, కానీ దైవ చిత్తానికి వ్యతిరేకమైన అవకాశం ఒప్పుకోలేదు. అందుకే దేవుడు ఏమంటాడంటే, నేను అబ్రహాము దేవుడను, నేను ఇస్సాకు దేవుడను, నేను యాకోబు దేవుడను. యాకోబు దేవుడనని చెప్పుకోవడానికి నేను సిగ్గుపడలేదన్నాడు. చాలాసార్లు దేవుడు మన దేవుడని చెప్పుకోవడానికి ఆయన సిగ్గుపడుతున్నాడు. దైవ చిత్తానికి వ్యతిరేకమైన వాటిని మనం ఒప్పుకొనట ద్వారా వారి దేవుడనయ్యా అని చెప్పుకోవడానికి దేవుడు ఏమైపోతున్నాడు? సిగ్గుపడుతున్నాడు. తెలుసా? అందుకే యాకోబుకు దైవ చిత్తములో ఆశీర్వాదమునిచ్చాడు దేవుడు. అబ్రహాములో నుంచి ఇస్సాకు వచ్చాడు, ఇస్సాకులో నుంచి యాకోబు వచ్చాడు, యాకోబులో నుంచి 12 గోత్రాలు వచ్చాయి. ఆ 12 గోత్రాల్లోనే 4వ గోత్రం యూదా గోత్రం, యూదా గోత్రములో నుండి యేసుక్రీస్తు వచ్చాడు. యేసుక్రీస్తునందు విశ్వసించడం ద్వారా ప్రపంచానికి ఆశీర్వాదం తీసుకొచ్చాడు. చూసారా? ప్రపంచానికి ఆశీర్వాదం తీసుకొచ్చేవాడైపోయాడు. ప్రపంచ జనాంగాలకి ఆశీర్వాదం. చూసారా? దైవ చిత్తములో ఆశీర్వాదాలు రావాలంటే దైవ చిత్తానికి వ్యతిరేకమైన అవకాశాలు వద్దనాలి. ఒక్క మాట చదివి నేను ముగిస్తా. యోహాను సువార్త 6వ అధ్యాయం 15వ వచనం. 6:15 ఏమన్నాడు?
రాజుగా చేయుటకు వారు వచ్చి తాను బలవంతముగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళాను. యేసు ప్రభువారిని ఏం చేయడానికి వచ్చారు వీళ్ళు? రాజుగా చేయడానికి. చూడండి, అప్పుడు రాజుగా ఎవరున్నారు? హేరోదు రాజుగా ఉన్నాడు యూదులకు. ఇప్పుడు యేసుక్రీస్తును రాజుగా చేయాలని వాళ్ళు వచ్చారు. అయ్యా, మీరు రాజుగా అన్ని అర్హతలు కలిగి ఉన్నారు యేసయ్యా. రాజు ప్రజల యొక్క అవసరతలు తీర్చేవాడే రాజు అవుతాడు. ఎన్ని వేల మంది యేసుప్రభు దగ్గరికి వెళ్తే అన్ని వేల మందికి ఏం పెడుతున్నాడు యేసుప్రభు వారు? రొట్టెలు చేపల ఆహారం ఇస్తున్నాడు. రేషన్ కార్డు అవసరం లేకుండానే ఫుడ్ దొరుకుతూ ఉంది. ఎన్ని వేల మంది రోగులు యేసుప్రభు దగ్గరికి వెళ్ళిన యేసుప్రభు వారు ఏం చేస్తున్నారు? బాగు చేస్తున్నాడు. ఆరోగ్యశ్రీ కార్డు లేకుండానే బాగు చేస్తున్నాడు, పైసా లెక్క లేకుండానే. చూసారా? ఎన్ని వేల మంది వెళ్ళినా కూడా వారికి దేవుని వాక్యం బోధిస్తున్నాడు. వారికి ఆరోగ్యం ఇచ్చాడు, వారికి ఆహారం ఇచ్చాడు, వారికి ఆత్మీయతనిచ్చాడు. ఇది రాజు. రాజు అన్ని రకాలుగా సరిపోయిన వాడుగా యేసుక్రీస్తు వారు ఉన్నారు. అందుకే ఇప్పుడు ప్రజలందరూ ఎవరి దగ్గరికి వచ్చారంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. ప్రభువా, నువ్వు రాజుగా ఉండి మమ్మల్ని పరిపాలన చేయి అని చెప్పి. యేసు ప్రభు ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోలేదు? ఎందుకు ఒప్పుకోలేదు చెప్పండి? రాజుగా అన్ని అర్హతలు ఉన్నా ఎందుకు ఒప్పుకోలేదంటే, యేసుప్రభు చెప్పాడు కదా, నేను నా ఇష్టము నెరవేర్చుకొనుటకు రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చడానికే నేను వచ్చి తిని. తండ్రి యొక్క చిత్తమును ఎరిగిన కుమారుడు. యేసుక్రీస్తు మొదటి రాకడ పరిపాలన చేయడానికి కాదు ఆయన వచ్చింది, ప్రాణం పెట్టడానికి వచ్చాడు. దేనికోసం వచ్చాడు? ప్రాణం పెట్టడానికి వచ్చాడు. కానీ ప్రాణం పెట్టడానికి వచ్చిన ప్రభువును ఏమని కోరుతున్నారు వీళ్ళు? పరిపాలన చేయి, రాజుగా ఉండని కోరుతున్నాడు. తండ్రి చిత్తము ప్రజలకు తెలియదు, కానీ తండ్రి చిత్తము యేసుక్రీస్తు వారికి తెలుసు. అందుకే యేసుక్రీస్తు వారు ఒప్పుకోలేదు. ఆయన ప్రాణం పెట్టడానికి మరణము పొందినంతగా విధేయత చూపించాడు. ప్రాణం పెట్టడానికి విధేయత చూపించాడు. సర్వలోక పాప పరిహారార్థమై ఆయన సిలువలో మరణించి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచి తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. 40 రోజులు తన్ను తాను సజీవునిగా అగుపరుచుకొని ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. శిష్యులకు బాధ్యత అప్పగించి ఆయన మొదటి రాకడలో రాజుగా కాదు, పరిపాలన చేయడానికి కాదు వచ్చింది. ఆయన 2వ రాకడలో యేసుక్రీస్తు రాజుగా వచ్చి ఏం చేస్తాడు? 1000 సంవత్సరాలు భూమి మీద పరిపాలన చేస్తాడు. అంటే సమయం రాకముందే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆయన రాజుగా కావాలి. యేసు ప్రభు వారికి అన్ని అర్హతలు ఉన్నాయి, కానీ అది సమయము. కొన్నిసార్లు మనకు కూడా సమయం రాదు, అన్ని అర్హతలు ఉంటాయి. అన్ని అర్హతలు ఉంటాయి. బ్రదర్, కొంతమంది చెప్తా ఉంటారు, మీరు సేవ చేయండి, మీరు సంఘ పెద్దలుగా ఉండండి అంటే దేవుడు నిర్ణయించిన సమయం వచ్చిండదు. కొన్నిసార్లు అర్హతలు ఉంటాయి, కానీ సమయము వచ్చింది. కాబట్టి సమయం రాకముందు మనం తొందరపడితే మనకు కష్టాలే, మన ద్వారా ప్రజలకు కష్టాలే. అందుకే ఎప్పుడు తొందరపడాకండి. కొన్నిసార్లు కొంతమందికి అర్హతలు ఉంటాయి, సేవకు రావడానికి అర్హతలు ఉంటాయి, సంఘములో పెద్దలుగా నియమించబడడానికి అర్హతలు ఉంటాయి, కానీ వారికి సమయం వచ్చి ఉండదు. ఆ సమయం వరకు వాళ్ళు ఏం చేయాలి? వెయిట్ చేయాలి. యాకోబు ఆశీర్వాదించబడడానికి అన్ని రకాలుగా అర్హుడే, కానీ ఆ సమయం రాకముందే తండ్రి దగ్గరికి వెళ్ళి అబద్ధం చెప్పి ఆశీర్వాదం పొందాడు. అది యాకోబు జీవితంలో చాలా నష్టాలు, కష్టాల పాలు చేసింది. ఆ తర్వాత మళ్ళీ ప్రభు పాదాల దగ్గర తన తప్పులు ఒప్పుకొని క్షమాపణ పొందడం ద్వారా యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడి మళ్ళీ ఆశీర్వాదించబడ్డాడు.
కాబట్టి మనకు సమయం రాకముందే మనం ఎప్పుడు కూడా, కొన్నిసార్లు సంఘాలలో ఏం జరుగుతూ ఉంటుందంటే వాళ్ళకు అర్హతలు ఉంటాయి కానీ సమయం రాదు, దేవుడు నిర్ణయించిన సమయం రాదు, తొందరపడతారు. అబ్రహాముకు కూడా దేవుడు వాగ్దానం చేశాడు, నేను కుమారుని ఇస్తానని. ఆ సమయం రాకముందే శారమ్మ తొందరపడి నా దాసితో పోయి నా కొడుకుని తెచ్చి అనింది. ఈ దాసితో పోయినాడు, కొడుకు వచ్చినాడు. గొర్రెకు బదులుగా ఆ కొడుకు గాడిద వచ్చింది. గొర్రెకు రావాల్సింది ఏమొచ్చింది? గాడిద వచ్చింది. ఈ గాడిద ఏం చేస్తుంది? ఈ గొర్రెను కాలుతుందంతా ఉంది గాడిద. చూసావా? తొందరపాటు, సమయం రాకముందే తొందరపడితే ఏం జరుగుతుంది? గొర్రెలకు బదులుగా గాడిదలు తయారవుతాయి, గాడిదలు వస్తాయి. ఇప్పుడు ఆ గాడిదలతోనే ఏగుతున్నాం మనమంతా. ఆ గాడిదలతోనే ఇప్పుడు ప్రపంచం అంతా సమస్య వచ్చింది ఇప్పుడు. చూసారా? అందుకే సమయం రాకముందు ఎవరు కూడా తొందరపడకూడదు. మనకు యేసు ప్రభువారే మాదిరి. యేసు ప్రభువారు మాదిరి. యేసు ప్రభువారు ఒప్పుకోలేదు. అందుకే దేవుని చిత్తమును గురించి సంపూర్ణ ఆత్మ నిశ్చయిత ఉంటే దైవ చిత్తానికి వ్యతిరేకమైన అవకాశాలు మనం ఒప్పుకోము. యేసుక్రీస్తు వారు తండ్రి చిత్తానికి వ్యతిరేకమైన అవకాశాలు ఒప్పుకోలేదు కాబట్టే తండ్రి ఏం చేశాడో ఆ వచనం చదువుకొని మనం ముగిద్దామమ్మా. 2వ అధ్యాయం 11వ వచనం, లేదా 10 నుంచి చదువుదాం. 9, 10. అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలును యేసునామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించాను. ఎంత నామం అంటే అది? ప్రతి నామమునకు పైనామం యేసుక్రీస్తు నామం. అత్యధికంగా తండ్రి హెచ్చించాడు. అత్యధికంగా హెచ్చించాడు. ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగాలి. అంతే. ప్రపంచమంతా తన కుమారుని దగ్గర మోకరించేటట్టుగా చేశాడు. ఆయనను ప్రపంచానికి సామ్రాట్టుగా నియమించాడు. చూసారా? అత్యధికముగా హెచ్చించాడు. అందుకే దైవ చిత్తానికి వ్యతిరేకమైన అవకాశాలు మనం ఎప్పుడైతే ఒప్పుకోకుండా ఉంటామో దైవ చిత్తములో నా ఆశీర్వాదాలు రావడం ప్రారంభిస్తాయి. నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఇది ఒలీవ చెట్టు యొక్క అనుభవం. దైవ చిత్తానికి వ్యతిరేకమైన అవకాశాలు వచ్చాయి కానీ ఒలీవ చెట్టు ఏం చేయలేదు? ఒప్పుకోలేదు. కానీ దైవ చిత్తానికి వ్యతిరేకమైన అవకాశాలు వస్తే ముళ్ళ చెట్టు ఏం చేసింది? ఒప్పుకోదు. దైవ చిత్తానికి వ్యతిరేకమైన అవకాశాలు వస్తే నువ్వు ఒప్పుకోకుండా ఉన్నావంటే నువ్వు ఒక ఒలీవ చెట్టువే. దైవ చిత్తానికి వ్యతిరేకమైన అవకాశాలు వస్తుంటే దాన్ని ఒప్పుకుంటున్నావు అంటే నువ్వు ఒక ముళ్ళ చెట్టువే. దైవ చిత్తానికి వ్యతిరేకమైన అవకాశాలు ఒప్పుకోలేదు కాబట్టే యేసేపు దైవ చిత్తములో ఆశీర్వాదం పొందాడు. దైవ చిత్తానికి వ్యతిరేకమైన అవకాశం ఒప్పుకోలేదు కాబట్టి దానియేలు దైవ చిత్తములో ఆశీర్వాదం పొందాడు. దైవ చిత్తానికి వ్యతిరేకమైన అవకాశాలు ఒప్పుకోలేదు కాబట్టి యాకోబు దైవ చిత్తములో ఆశీర్వాదం పొందాడు. దైవ చిత్తానికి వ్యతిరేకమైన అవకాశం ఒప్పుకోలేదు కాబట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు అత్యధికంగా ఆయన హెచ్చించబడ్డాడు అని మనం చూస్తున్నాం. కాబట్టి జీవం కలిగిన దేవుని సంఘములో, మహిమ కలిగిన దేవుని సంఘములో దేవుని ప్రజలుగా మనం ఉండగా దైవ చిత్తానికి వ్యతిరేకమైన ఏ అవకాశం వచ్చినా మనం ఒప్పుకోకుండా ఉందాం. దైవ చిత్తములో ఉన్న ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. అనేక మందికి ఆశీర్వాదకరంగా మనం ఉందాం. అట్టి కృప దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. దయగల తండ్రి, వర్తమానం నీ ప్రజలకు దీవెనకరంగా, దిద్దుబాటుకరంగా చేయమని యేసు ప్రభు పేరిట వేడుచున్నాము తండ్రి. ఆమేన్.